రైట్. అంటే మన పక్కన బేసిక్ గా హీరోయిన్ చేయడానికి అంటే వస్తున్నప్పుడు యాజ్ ఎ హీరోగా మనకు కూడా అంటే సారీ మీకు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. లైక్ నా హీరోయిన్ ఇలా ఉండాలి, నా పక్కన హీరోయిన్ ఇలా ఉండాలి, నా హైట్ కి తగ్గట్టు, నా కలర్ కి తగ్గట్టు, నా పర్ఫార్మెన్స్ తగ్గట్టు అలా ఉంటుంది మీకు కూడా. మీకు ఎలాంటి కోరికలు ఉన్నాయి? అలాంటివి కాకుండా నేను ఫస్ట్ డైరెక్టర్ తో నేను ముందుగా ట్రావెల్ అవుతున్నా. సో కథకి తగ్గట్టు హీరోయిన్ దొరికితే చాలు. ఇన్నోసెంట్ ఒరిజినల్ కాదు, లుక్ ఆన్ స్క్రీన్ మనకి ఇన్నోసెంట్ గా కనిపిస్తే చాలు అనుకున్నాను. సినిమాలోనే ఇన్నోసెంట్ క్యారెక్టర్ అన్నారు, బయట అసలు ప్రియా గారిది ఇన్నోసెంటే కాదు అని హీరో చెప్తున్నారు అని చెప్తున్నా అంట. రాసుకోండి. ఓకే. అంటే ఈ సినిమాలో యూత్ కి తగ్గట్టు ఏదన్నా కొంచెం మరి మేము రావాలంటే రొమాన్స్ అని అవి ఉండాలి కదా. ఉంటుంది, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అసలు కంగారు పడక్క. ఫోర్స్డ్ గా కాకుండా ఆర్గానిక్, మీకు కూడా అది ఇబ్బందిగా అనిపించకుండా ఆర్గానిక్ ఫ్యామిలీస్ చూసేలాగా చూడొచ్చు. మనకి U/16 వచ్చిందండి మీ సినిమా. సెన్సార్ మొన్ననే ఓకే అయింది. వెరీ ఫ్రెండ్లీ, ఫ్యామిలీ ఫ్రెండ్లీ. డన్. సినిమా పరంగా అంటే ఈ సినిమాకి బడ్జెట్ ఇలాంటివి ఏమన్నా అంటే ఇప్పుడు సాంగ్ మొన్న మీరు ఒక సాంగ్ రిలీజ్ చేశారు, చాలా బాగుంది. ఒక లవ్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు, లోన్ మీద సాంగ్ రిలీజ్ చేశారు. చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది లిరిక్స్ ఇవన్నీ. అంటే అంత బడ్జెట్, కొత్త హీరో కొత్త హీరోయిన్ ని. థ్యాంక్స్ టు అవర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు అండి. అదే బడ్జెట్ ఫస్ట్ ఒక బడ్జెట్ అనుకున్నాం, దానికన్నా ఎక్సీడ్ అయ్యింది. అయితే కంటెంట్ నమ్మారు సార్ ఫస్ట్ నుంచి. షేప్ అవుట్ ఎలా అవుతుంది, ఇంకా బెటర్ అవుతుంది ప్రోడక్ట్ అనుకుని సార్ ఎక్కువైనా సరే ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. సో థ్యాంక్స్ టు దెమ్. అండ్ మన డైరెక్టర్ నరేందర్ రెడ్డి అని, ఆయన వెరీ టాలెంటెడ్ గా, డెబ్యూటెంట్ అతను కూడా. ఫస్ట్ ఫిల్మ్ అయినా సరే మ్యూజిక్ చాలా బాగా, చాలా ఎసెట్ అని చెప్పొచ్చు ఈ ఫిల్మ్ కి. మ్యూజిక్ డైరెక్టర్ సో పేరు నరేందర్ రెడ్డి. లేదు, చాలా బాగున్నాయి మ్యూజిక్ సీన్. ఓకే. అండ్ ఇప్పుడు తక్కిట తదిమి తందాన, తక్కిటలో కీ తీసుకుందాం. మీ సినిమాకి కీ ఎవరు, అసలు మెయిన్ కీ ఎవరు? లోన్స్ అండి. ఎందుకంటే అక్కడ తనకి ఆ ప్లేస్ లో లోన్స్ దొరకలేదు అంటే సినిమా అక్కడతోనే ఆగిపోతుంది. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అడుగుతాడు, ఇంకా కుదరకపోతే లోన్స్. డిఫరెంట్ లోన్ యాప్స్ ఉంటాయి కదా, మొత్తం ఉంటాయా లోన్ యాప్స్, స్లైస్ అలాంటి అవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటాడు, అన్నిట్లో లోన్ తీసుకుంటాడు. తర్వాత వాడి ఆ క్యారెక్టర్ పరిస్థితి ఏంటి ఆల్రెడీ చాలా మంది రిలేట్ అవుతారు ఈ కాన్సెప్ట్ కి. నేను స్టోరీ విన్నప్పుడు కూడా ఫస్ట్ కాన్సెప్ట్, అరే ఇది మనకి రిలేట్ అవుతుంది. ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళు ఉంటారు సార్, ప్రతి ఫ్యామిలీలో ఒక పర్సన్ ఉంటారు. ఓకే. మీరు ఎక్కువ ప్రియా గారి కోసమే తీసుకున్నారు లోన్స్? డిఫరెంట్ కార్ లోన్స్, కార్ కూడా ప్రియా గారి కోసమే కాబట్టి మగాడికి ఏం అవసరం లేదు, అన్ని ఇంట్లో వాళ్ళ కోసం. అట్లా వెరీ బ్యూటిఫుల్ లైన్ సార్, చెప్తుంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. డన్. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం, ఓకేనా సార్? ఈ సినిమాలో నేను కొన్ని పర్సన్స్ పేర్లు అడుగుతాను, వాళ్ళ గురించి మీదేనా ఒక వన్ వర్డ్ చెప్పాలి, ఓకేనా? ప్రియా గారు. ప్రియా గారితో స్టార్ట్ చేస్తున్నారా? ప్రియా గారా? అసలు ప్రియా గారితోనే స్టార్ట్ చేస్తున్నాం, మీరే చెప్పండి. ఓకే, బ్యూటిఫుల్. పర్లేదు, ఇంకా చెప్పండి. ఆవిడ కోసం ఎన్నైనా చెప్పండి. వన్ వర్డ్ అన్నారు, ఈవిడ కోసం ఎన్నైనా చెప్పొచ్చు. ఎన్నైనా చెప్పచ్చు, మీకు కంఫర్టబుల్. వెరీ టాలెంటెడ్, హార్డ్ వర్కింగ్, డౌన్ టు ఎర్త్, ఎక్కువ మన టిపికల్ ఇట్లా కాకుండా. అవన్నీ నా ఫీలింగ్స్ ఆయన కూడా చెప్తున్నట్టున్నారు సార్. ఓకే, మీ డైరెక్టర్ గారు ఫస్ట్ టైం చెప్తున్నారా? డైరెక్ట్ చెప్పడానికి ఓకే, చెప్తే మళ్ళీ ఫ్లట్టింగ్, పులిహార ఇలాంటివి అనుకుంటారు కాబట్టి ఇందాక మీరు నన్ను అడగమన్నారు కాబట్టి క్వశ్చన్ అడిగాను. మీరు రాసి ఇచ్చిన ఆన్సర్లే కదా. yes exactly. లైక్ ప్రియా గారు ఏ కలర్, అంటే ఇప్పుడు దాకా మీరు జర్నీ చేస్తున్నప్పుడు ప్రియా ఈ కలర్ డ్రెస్ లో ఫ్యాబులస్ అద్దరిపోయారు అని ఏ కలర్ డ్రెస్ అని చెప్తారు ప్రియా గారికి? ఆవిడ చూడండి ఆన్సర్ కోసం ఎలా ఎత్తుకుంటున్నారో, ఏం చెప్తారని. ఓకే ఓకే, చెప్పారు నాకు ఒకసారి ఆల్రెడీ. చెప్పారా? బ్లూ స్టార్ట్ చేశారు, బ్లూ. ఓకే సరే, మీ డైరెక్టర్ గారు? రాజ్ లోహిత్, ఒక బ్రదర్ నాకు. సినిమానే కాకుండా ఇన్ అండ్ అవుట్ మేము చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. సినిమా ఈ 1.5-2 years మేము బాగా ట్రావెల్ చేసాం. సో యాజ్ ఎ డైరెక్టర్ కన్నా యాజ్ ఎ బ్రదర్ నాకు ఇప్పుడు అన్న. ఓకే, అంటే ఎప్పటి నుంచి పరిచయం?
ఈ సినిమాతోనే పరిచయం. ఈ స్టోరీ వినడానికి వెళ్ళినప్పుడే పరిచయం అయ్యారు. ఓకే. నాకు పిఎన్ అర్జున్ అని ఆయన ఆన్ బోర్డ్ చేశారు. అప్పుడు కల్పించారు రాజు లోహిత్‌ని. అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాం. తర్వాత ఇప్పటి వరకు ఇంకా ఫ్యూచర్‌లో కూడా. వెరీ నైస్.